దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మహిళ తన శక్తితో రాజ్యాన్ని పాలించిన అరుదైన పేరు రాణి రుద్రమదేవి. ఆమె కాకతీయ రాజు గణపతిదేవుడు కుమార్తె. ఆ కాలంలో మహిళలు రాజ్యం పాలించడం అసాధ్యం అనుకున్న రోజులు అవి. కాని గణపతిదేవుడు తన కుమార్తెలో అసాధారణ ధైర్యం, తెలివి చూశాడు. అందుకే ఆమెను చిన్ననాటినుంచే గుర్రపు స్వారీ, ఖడ్గ విద్య, రాజకీయం అన్నీ నేర్పించాడు. సవాళ్లు. రుద్రమదేవి రాజ్యానికి వచ్చిన వెంటనే చాలామంది సామంతులు తిరుగుబాటు చేశారు. స్త్రీకి రాజ్యం ఏంటి అని ఆమెను తక్కువగా చూశారు. కాని రుద్రమదేవి వెనక్కి తగ్గలేదు. ఆమె యుద్ధానికి వెళ్ళింది. స్వయంగా గుర్రం మీద కూర్చొని శత్రువులతో పోరాడింది. ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేసిన వారిని ఓడించి రాజ్యంలో శాంతిని నెలకొల్పింది. పాలన. ఆమె పాలనలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. చెరువులు, కాలువలు కట్టించారు. ప్రజలకు న్యాయం అందింది. ప్రజలు ఆమెను రుద్రాంబ అని గౌరవంగా పిలిచారు. చరిత్రలో స్థానం. రుద్రమదేవి నిరూపించింది ఒక్కటే: లింగం కాదు, నాయకత్వమే రాజ్యాన్ని నడుపుతుంది. ఈ రోజు కూడా తెలుగు నేల ఆమె ధైర్యాన్ని గర్వంగా గుర్తు చేసుకుంటుంది.